ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని తన తండ్రికి ఒక యాజకులుగా, ఎప్పుడు కూడా ఒక రాజ్యంలో పౌరులుగా మాత్రమే కాదు, పాలకులుగా కూడా చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ వాక్యం యొక్క అర్థం అదే. తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యంగా చేశాడు, యాజకులుగా చేశాడు. ఇదంతా కూడా ఆశీర్వాదం యొక్క రహస్యం అండి పిల్లలు. ఎప్పుడైతే దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉంటామో మనము దేవుని పాలనలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభు పరిపాలన కింద మనం ఉంటూ ఉంటాం పిల్లలు. ఆయన పాలన ఎలాగుంటుందో తెలుసా? ఆయన ఆశీర్వదిస్తే భూమి మీద కాదు, ఎక్కడైనప్పటికీ కూడా మహారాజులాగా బ్రతుకుతామని చెప్తూ ఉంటారు. వాక్యం అదే సెలవిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామును మెల్కీసెదెక్ పడించి అతనికి రొట్టెను ద్రాక్షారసమును ఇస్తాడు. మెల్కీసెదెక్ ఆలోచిస్తే యేసయ్యకు సాదృశ్యంగా ఉంటాడు. అబ్రహాము నీవు ఆశీర్వదించబడదువు గాక అనేటువంటి మాటను ఆలోచించండి. ఒకానొక సందర్భంలో హేతు కుమారులు కూడా అంటూ ఉంటారు అబ్రహాముని, నువ్వు ఈ భూమి మీద మహారాజు అయి ఉన్నావు అనేటువంటి మాట కూడా అంటారు. మా మధ్యన మహారాజు అయి ఉన్నావు. సందర్భం ఏమిటి? శారా సమాధి విషయంలో పిల్లలు. మనం మహారాజులాగా బ్రతకాలి అంటే ఎలాగూ? మాట్లాడుకుంటూ అంటారు, నీదేమిటారు రాజ్యాలంటే బ్రతుకు అంటారు. ఎలా వస్తుంది రాజ్యాలంటే బ్రతుకు? దేవుని ఆశీర్వాదం అండి. అబ్రహాము యొక్క ఆశీర్వాదము చారిత్రాత్మకమైనటువంటి ఆశీర్వాదం అండి. అది నాట్ ఓన్లీ అబ్రహాం, సౌలును కూడా అభిషేకించేటువంటి విషయంలో సమూయేలుతో చెప్తాడు, నువ్వు వెళ్ళి అభిషేకించు, అతన్ని రాజుగా చేయి. దావీదు విషయంలో కూడా, ఇతడు నా హృదయానుసారుడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు అభిషేకించు. గొర్రెల కాపరినటువంటి దావీదు సింహాసనాసీనుడయ్యాడు. దేవుని ఆశీర్వాదం ఉంటే పిల్లరా, రాజులైన యాజక సమూహమే మనము దైవాశీర్వాదాన్ని కోరుతూ ఉన్నామా? పరిశీలన చేయాలి. తండ్రికి ఒక రాజులుగా యాజకున్న వాళ్ళు రాజులుగా చేశానంటున్నాడు. మనం ఆలోచిస్తున్నాం పిల్లరా. అంటే ఏ రాజునకు, ఏ గృహములో దేవునికి స్థానం ఉంటుందో ఆ గృహస్థులు రాజులుగా జీవిస్తారు, ప్రభు యొక్క పాలనలో ఉంటారు పిల్లలు. ఆలోచించండి పిల్లలు. అంటే ఏ గృహమైతే యాజకులకు ప్రాధాన్యత ఇస్తారో వారు దీవించబడతారు, వారు గొప్ప ఆశీర్వాదములు పొందుకుంటారు. మనం మాట్లాడుకుంటాం, అమెరికా దేశం గురించి మాట్లాడుతుంటాం. అమెరికా దేశపు అధ్యక్షులకు, అక్కడ దైవ సేవకులకు చక్కని సహవాసం ఉంటుందండి. ఇంకో మాటగా చెప్పాలంటే, అమెరికన్ ప్రెసిడెంట్ హౌస్, వైట్ హౌస్లో ఒక ప్రేయర్ రూమ్ ఉంటుంది. ఆ ప్రేయర్ రూమ్లో నిరంతరము ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఆ దేశం అంత గొప్పగా దీవించబడుతుందంటే కారణాలు ఇవే. ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. దైవ సేవకులకి, అధ్యక్షులకి, దేశాధ్యక్షులకి చక్కని సత్సంబంధాలు, సహవాసం ఉంటుంది. దేశము దీవించబడుతుంటాయి. నీవు నీ దేవునితో ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నావు? ఎటువంటి సాన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నావు? ఎటువంటి సత్సంబంధాలతో, సమాధానంతో జీవిస్తూ ఉన్నావు? రాజులం అవ్వాలంటావు, నేను మహారాజులుగా బ్రతకాలంటావు. ఎలా జరుగుతుంది? ఆయన పాలనలోకి వెళ్ళాలి మనం. ఆయన పాలన. అభిషిక్తులు అనభిషిక్తులు కలిస్తే విశ్వములో అద్భుతాలు జరుగుతాయి అంటారు. అవును. ఇక్కడ మనం ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాం? దేవుని యొక్క పాలనలో మనం అత్యంతమైనటువంటి వైభవంగా మన జీవితం మారాలి. ఆయన మాట విందాం, ఆయన పాలన క్రిందకు వద్దాం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును జీవించదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. దయగలిగిన తండ్రి, వందనములు నాయన. నీవు యాజకులుగాను, రాజులుగా చేసావు తండ్రి. కానీ ఆశీర్వాదం అందరికీ అర్థం కావట్లేదు. ఏ విధంగా ఆశీర్వాదం పొందుకుంటామో మీరు తెలియచేశారు. మా జీవితాల్లో నీకు ప్రాధాన్యత ఇస్తేనే దీవించబడతామన్నావు. అట్టి ప్రాధాన్యత అందరూ ఇచ్చే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తూ బ్రతిమలాడుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.